శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం నైమిసారణ్య వైభవంలో 4వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇవాళ అంగీరసుడు అగ్నిని దేవుడిగా కొలిచే పద్ధతిని ప్రారంభించినవాడు ఇతనినే అగ్నిదేవుడని అంటారు. అంగీరసుడు బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి ఇతడు సప్తర్షి మండలంలో నక్షత్రాలలో ఒకడు. ఋగ్వేదంలో అనేకమైనటువంటి రుక్కులకు కర్త అంగీరసుడు. కణ్వ మహర్షి, కణ్వుడు అంటే మేధావి అని అర్థం. కణ్వుడు అంగీరస వంశోద్ధారకుడు, శకుంతల పెంపుడు తండ్రి. శుక్ల యజుర్వేదంలో వీరి పేర కాణ్వశేఖ అనేది ఒకటి ఉన్నది. పరాశరుడు, సుప్రసిద్ధ మహామునుల్లో పరాశరుడు ఒకడు. పరాశరుడు తన శక్తితో మత్స్యకన్య అయినటువంటి సత్యవతిని వివాహం చేసుకుని ఆమెతో సంసారం చేసి తిరిగి తన తపశ్శక్తితో ఆమెకు కన్యత్వం ప్రసాదించి ఆమె నిలిచి ఉన్నటువంటి యోజన దూరం వరకు సుగంధం వెదజల్లేటట్లుగా చేసినటువంటి తపస్సారి. ఈయన వశిష్ఠుడు అరుంధతీల మనువడు, శక్తిముని కుమారుడు, వ్యాసుని తండ్రి. ఇతడు వేదద్రష్ట, కలియుగ ధర్మాలను తెలిపే పరాశర స్తుతి రచయిత. పరాశరుడు సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. భృగువు, భృగువు నవప్రజాపతులలోని సప్త ఋషులలోని ఒకడు. బ్రహ్మమానసపుత్రుడు, దక్షయజ్ఞాన్ని నిర్వహించడానికి ప్రముఖుడు, దక్షుని తాలూకా అల్లుడు. ఇతడు శుక్రుని తండ్రి. ఇతని మనవడు యమదగ్ని మహర్షి. ఇతడే పరాశరముని ముత్తాత. భృగువు రచించినటువంటి భృగు సంహిత సుప్రసిద్ధ జ్యోతిష్య గ్రంథం. శ్రీ వెంకటేశ్వర స్వామి భువికి దిగి రావడానికి భృగువు కారణభూతుడు. అగ్ని సర్వభక్షకుడు కమ్మని శపించినటువంటి వాడు భృగువు. ముద్గలుడు, ఇతడు కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఋషిపుంగవుడు. శివీశ్వరుడు వరంతో ఇతని భార్య మరుజన్మలో ద్రౌపదిగా జన్మించింది. ముద్గలుడు వినాయకుని జీవన వృత్తాంతాలు, పూజా విధానాలు తెలిపే మౌద్గల్య పురాణాన్ని రచించాడు. వశిష్ఠుడు సప్తర్షి మండలంలో ఒక ఋషి. ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు. వీరి భార్య మహాపతివ్రత అయినటువంటి అరుంధతి. వివాహ సమయంలో ఈమె నక్షత్రాన్ని దర్శిస్తారు. వశిష్ఠుడు యోగ వాసిష్టంలో శ్రీరామునికి బోధించినటువంటి విషయం. శాండిల్య అంటే పూర్ణమైనటువంటి చంద్రుడు అని అర్థం. ఇతడే శాండిల్యోపనిషత్తు కర్త. పరమశివుని భార్య పార్వతీదేవిది శాండిల్యస్ గోత్రం. బౌధాయనుడు, ఇతడు ధర్మసూత్రాలను రచించినటువంటి ప్రప్రథమాలు. గొప్ప గణిత శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు. పైథాగర సిద్ధాంతాన్ని ఎంతో ముందుగా తెలిపినవాడు. వర్గమూలాలను గణిత శాస్త్రంలో గుర్తించినవాడే ఇతను. వాల్మీకి, శ్రీమద్రామాయణకర్త. మానవునిలో పరివర్తన మహోన్నతిని చేస్తుందని నిరూపించినటువంటి ఘనుడు. సీతా సాధ్వికతన ఆశ్రమంలో వసతి కల్పించినటువంటి మహనీయుడు. శ్రీరామకథను లవకుశులకు ఉద్బోధించినటువంటి మహాగురువు. వాల్మీకి ఆ రోజుల్లోనే భూగర్భ రసాయన ఖనిజ గణిత భౌతిక శాస్త్రాలని ప్రతిబింబించే ఒక విజ్ఞాన శాస్త్రాన్ని రూపొందించారు. ఆశ్వీజ పౌర్ణమిని వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. వీరు వాల్మీక మతమును నెలకొల్పారు. దూర్వాసో మహర్షి, ఇతడు అత్రి అనసూయల కుమారుడు. రుద్రాంశ గలవాడు, మహాతపస్వి, త్రిలోక సంచారి, దత్తాత్రేయుని సోదరుడు. కుంతికి దూర్వాస మహాముని వరప్రసాదం ద్వారా సూర్యుని వల్ల కర్ణుడు జన్మించాడు. దూర్వాస మహాముని ఔన్నత్యం చాలా పురాణాల్లో చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. పులస్య మహర్షి, బ్రహ్మమానస పుత్రుడు, మహాతాత్వికుడు, కర్దమ ప్రజాపతికి అల్లుడు. రావణుడి తాత ఇతడు. బ్రహ్మశాస్త్రవేత్త. వీరి పేర పులస్య స్మృతి అనే విశిష్ట గ్రంథం ఉన్నది. నైమిసారణ్యంలో పులస్య మహర్షి నిరాహారుడై తపస్సు చేసుకుని ప్రాణత్యాగం చేశాడు. అన్ని లోకాల్లోని కొనియాడబడ్డాడు. ఇతని పేర నైమిసారణ్యంలో పులస్య తీర్థం అనేది ఒకటి ఉన్నది. మార్కండేయ మహర్షి, ఈశ్వరుడి కరుణతో యమపాశాన్నించి తప్పించుకుని చిరంజీవి అయ్యాడు. ఇతను
హరిహరులు ఇద్దరిని ఒకేసారి ధ్యానం చేసి పూజించేవాడు. మార్కండేయునికి జలప్రళయంలో వటపత్ర సాయి దర్శనమైంది. గొప్ప మహర్షి, శ్రీహరి తాలూకా హృదయ నివాసి. విశ్వామిత్రుడు క్షత్రియుడు అయినప్పటికీ పట్టుదలతో రాజర్షిగా, అటుపై బ్రహ్మర్షి కాగలిగాడు. గాది మహారాజు కుమారుడిగా, వశిష్ఠ మహర్షిని వ్యతిరేకించిన వ్యక్తిగా, త్రిశంకుని కోసం కొత్త సర్గాన్ని సృష్టించిన మహాతపస్విగా సకల లోకాలకి సుపరిచితుడు. ప్రతినిత్యం భక్తులు పఠించే కౌసల్యా సుప్రజారామ అనే శ్రీరాముని ప్రార్థించే శ్లోకకర్త, శకుంతలకు కన్న తండ్రి, హరిశ్చంద్రుని అసత్యమాడించుటకు ప్రయత్నించే విఫలుడైనటువంటి ముని. నరనారాయణులు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో నరనారాయణ అవతారం 4వది. వీరు బదరికావనాన్ని ఆశ్రమంగా చేసుకుని తపస్సు ఆచరించారు. నారాయణుడు తొడ అంటే ఉరువు, వాటి నుంచి ఊర్వశి జన్మించింది. మహర్షులే గురువులనే భావన గల సాంప్రదాయానికి వీరు నాంది పలికారు. జాబాలి మహర్షి. సామవేదోపనిషత్తులలో జాబాలము అనే ఉపనిషత్తు ఉన్నది. ఈ గ్రంథం తత్వంతో పాటు విభూతి, రుద్రాక్ష మహిమను తెలుపుతుంది. జాబాలి అనే బ్రాహ్మణ స్త్రీకి కన్యగా ఉన్నప్పుడే దైవ ప్రసాదంగా ఒక మహర్షి కలిగాడు. గురుసేవలో భాగంగా ఈయన గోవులను కాస్తూ ఉండేవాడు. దేవతల గోవుల రూపంలో ఇతనికి సంభాషించి ఆయనకు బ్రహ్మజ్ఞానం తెలియజేశారు. దశరథుని మరణశోకంతో తల్లడిల్లుతున్న రాముడికి ఈయనే అడవుల్లో జ్ఞానబోధ చేశాడు. మతంగ మహర్షి. ఇతడు గౌతమ వంశజుడు. ఇతనికి జంతు భాష అవగతమవుతుంది, బాగా తెలుసు. ఇంద్రుణ్ణి మెప్పించి బ్రహ్మజ్ఞానియే ఇంద్రలోకంలో సుఖించాడు. ఇతడు సంగీత శాస్త్రకర్త. జమదగ్ని. ఇతడు భృగు మహర్షి వంశస్థుడు. పరశురాముని తండ్రి, మహాతపస్సాలి. ఇతని భార్య మహాపతివ్రత అయినటువంటి రేణుకాదేవి. పిప్పలాద మహర్షి. ఇతడు దదీచి మహర్షి కుమారుడు. తల్లిదండ్రుల మరణాంతరం పిప్పలి వృక్షం కింద పెరిగి పెద్దవాడైనందువల్ల పిప్పలుడయ్యాడు. సర్వకాల సర్వావస్థలయందు ఈశ్వర ధ్యానం చేసుకుంటూ పిప్పలాదుడు గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. మోక్ష మార్గాన్ని ఉపదేశించినటువంటి గణుడు పిప్పలాదును స్మరిస్తే శనిదోషం శమిస్తుంది. సుఖమహర్షి. వేదవ్యాసుని కుమారుడు. తండ్రిలాగే అతను జన్మించగానే వేదజ్ఞానం కలిగింది. వ్యాసుడు ఈశ్వరుడు కోసం తపస్సు చేసి శివుడు సాక్షాత్కరించగానే తనకు పంచభూతాలతో సరిసమానమైనటువంటి కుమారుడు కావాలని కోరాడు. శుకుడు జన్మించగానే గంగాదేవి అతనికి స్నానం చేయించింది. ఆకాశం నుంచి కృష్ణాజనం చేతికి జపదండం అందింది. పార్వతీ పరమేశ్వరుడు శుకుడికి ఉపనయనం చేశారు. ఇంద్రుడు కమండలాన్ని ఇచ్చాడు. దేవతలు శుకునికి దేవతా వస్త్రాలు ఇచ్చారు. శుకుడు విద్యాభ్యాసం బృహస్పతి వద్ద చేశాడు. జనక మహారాజు వద్ద మోక్ష మార్గం తెలుసుకున్నాడు. తండ్రి వ్యాసుని వద్ద వేద సంపద పుణికిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు. పరీక్షణ్ మహారాజుకి భాగవతం వినిపించాడు. సుఖం అంటే చిలుక అని అర్థం. వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుకుని పిలిపిస్తే పంచభూతాలు బదులిచ్చేవిట. అంటే ఆయన పంచభూతాలలో కూడా ఉన్నాడు అని అర్థం. ఒకసారి నారదుడు యోగసిద్ధి పొందమని శుకుడికి తెలియజేస్తే శుకుడు కైలాస పర్వతం చేరి తపస్సు చేసి యోగసిద్ధిని పొందాడు. తర్వాత నారదునికి ఆత్మయోగం శుకుడు బోధించాడు. శుకుడిని పోలిన తత్వజ్ఞుడు, యోగీశ్వరుడు, తపస్వి 3 లోకాల్లోని కానరాడు లేడు. మైత్రేయ మహర్షి. ఇతడు పరాశర మహర్షి శిష్యుడు. మైత్రేయుడు మహాజ్ఞాని. తొడలు విరిగి మరణిస్తాడని దుర్యోధనుడు శపించాడు. శ్రీకృష్ణ తత్వ అవతార రహస్యాన్ని మైత్రేయుడికి మాత్రమే తెలియజేశాడు. యాజ్ఞవల్క మహర్షి. యజ్ఞమంత్రాలు, వేదాలు సరక్షణంగా వచించేవాడు కాబట్టి యాజ్ఞవల్క మహర్షిగా పేరు తెచ్చుకున్నాడు, పేరు పొందాడు. గురువు వేరు, దైవం వేరుని భావించేవారు అజ్ఞానులని తెలిపినవాడు. శుక్ల యజుర్వేదాల విద్యని మొట్టమొదటిసారిగా సరస్వతి అనుగ్రహంతో పొందినవాడు యాజ్ఞవల్క మహాముని. నారద మహర్షి. శ్రీకృష్ణుని చేత పూజలందుకున్న ఘనుడు. నారదని పాత్ర లేని పురాణాలు అరుదు. బ్రహ్మమానస పుత్రుడు. వ్యాస మహర్షికి కూడా విష్ణుతత్వాన్ని బోధించిన మహానుభావుడు, మహనీయుడు. నారదుడు శిల్పశాస్త్ర గ్రంథంలో గ్రామ పట్టణ నిర్మాణాల కోసం గురించి వాస్తుశాస్త్ర లక్షణాలని వివరించాడు. సంగీత శాస్త్రంలో వివిధ రకాల రాగాల మేళవింపుపై ఎన్నో రచనలు చేశాడు. నారద భక్తి సూత్రాలు అను గ్రంథాన్ని నవవిధ భక్తుల గురించి తెలియజేశాడు.
లోక కళ్యాణం కోసం కలహప్రియునిగా పేరొందినప్పటికీ ఇంకా నారద పంచరాత్రము, నారద స్మృతి, నారద పరివ్రాజక ఉపనిషత్తు మొదలైన గ్రంథాలు మానవులకు అందించాడు. ధ్రువునికి, ప్రహ్లాదునికి కూడా నారాయణ మంత్రం ఉపదేశించినటువంటి మహర్షి నారదుడే. అంటే నార అంటే జ్ఞానము అని అర్థం, ద అంటే ఇచ్చువాడు, నారం దదాతీతి నారద అని. బ్రహ్మానందాన్ని పొందగల ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినవాడు కాబట్టి నారదుడుగా పేరు పొందాడు. నారదుడికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించినవాడు సనత్కుమార మహర్షి. వైశాఖ కృష్ణ పాడ్యము నాడు నారద జయంతి జరుపుకుంటారు. మహాభారతంలో నారదుడు ధర్మశాస్త్రంతో పాటు రాజనీతి కూడా ధర్మరాజులకు బోధిస్తాడు. జైమిని మహర్షి చరిత్ర ఎంతో పవిత్రమైనది. వేదశాస్త్రం ప్రతివారు తెలుసుకుని కర్మలను అనుభవించాలన్నది వీరి విధానం. ఈయన వ్యాసుని తాలూకా శిష్యుడు. వ్యాసుడు వేదాలను విభజించి తన 4 శిష్యులకి ఇచ్చాడు. ఆ క్రమంలో జైమిని మహర్షి సామవేదం లభించింది. జైమిని మహర్షి వెలువరించినటువంటి జైమిని భారతం ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకి సమాధానం ఇస్తుంది. కపిల మహర్షి కర్దముడు, దేవహూతి దంపతుల కుమారుడే కపిలుడు. ఇది శ్రీ మహావిష్ణువు మరో అవతారం. అనసూయామాత సోదరుడు. భక్తి యోగాన్ని, సాంఖ్యయోగాన్ని తల్లికి వివరించినటువంటి మహనీయుడు. కపిలుడు చరిత్ర ద్వాపరయుగం నాటిది. కపిలుని ఆశ్రమం పాతాళంలో ఉండేది. ఆ ఆశ్రమ ప్రాంతాన్ని కపిలారణ్యం అంటారు. అదే ఈనాటి అమెరికా దేశంలో కాలిఫోర్నియా. సుశ్రుతుడు మొట్టమొదట సుశ్రుతుడు అంటే శస్త్రచికిత్స. ఆయుర్వేదంలో మొట్టమొదట శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి పరికరాలని కనిపెట్టినటువంటి మహనీయుడు. శస్త్రచికిత్సకి మొట్టమొదట ఆజ్యం పోసి దీనికి రూపకర్త, శస్త్రచికిత్స చేసినటువంటి వాడే మొట్టమొదట సుశ్రుతుడు. ఎలా చేయాలో సుశ్రుత సంహిత అని ఆయుర్వేదంలో ఉన్నది. ఎలా చేయాలో కనుగొన్నటువంటి ఋషిపుంగవుడు. దంతా, ప్లాస్టిక్, స్త్రీ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర సాధారణ వైద్య శస్త్రచికిత్సలని మానవ జాతికి అందించినటువంటి మహానుభావుడు. ఈయన విగ్రహాన్ని ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్లో ఉన్నటువంటి రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ప్రతిష్ఠించారు. వీరు శస్త్రచికిత్సలు ఎలా చేయాలో తెలిపే వివరాలను సుశ్రుత సంహిత అనే గ్రంథంలో పొందుపరిచారు. వీరు విశ్వామిత్రుని వంశస్థులు. గర్గ మహర్షి యదుకులానికి గర్గుడు ఆచార్యుడు. యశోదకు శ్రీకృష్ణుని మహత్తుని శ్రీకృష్ణునికి బాల్యమునందే తెలిపాడు. ఐహేయ వంశస్థులకి కులగురువు. కార్తవీర్యార్జునికి అంగవైకల్యం పోవడానికి దత్తాత్రేయుని దర్శించమని తెలిపినటువంటి మహానుభావుడు. సూత మహర్షి వేదవ్యాస మహర్షికి అనుంగ శిష్యుడు. వ్యాస విరచిత అష్టాదశ పురాణాలను జగతికి అందించిన గనుడు. శ్రీశైలఖండంలో గల శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని సనత్కుమారునికి స్కందుడే ఉపదేశించాడని, అందువలన ఈ పురాణానికి స్కాంద పురాణం అని పేరు వచ్చిందని తెలిపి శ్రీశైల మహత్యాన్ని, శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని తెలియజేసినటువంటి మహాపౌరాణికుడు. సనత్కుమారుడి ద్వారా వేదవ్యాసుడు, అతని ద్వారా సూతుడు శ్రీశైలఖండాన్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే స్త్రీలకి సంపదలతో పాటు సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రత విధానాన్ని కూడా సూత మహర్షి సహతర ఋషులకి ప్రబోధించాడు. సౌనక మహర్షి అన్ని వ్రత కథలని మానవాళికి తెలియజెప్పినటువంటి మహర్షి. నైమిసారణ్యవాసి. అథర్వవేదంలో ఒక శాఖకు సౌనకుడే ఆద్యుడు. ఈయన కాత్యాయనుడు, ఆశ్వలాయనులకు గురువు. మానవ జన్మకి 4 స్థాయిలు ఉంటాయని వివరించినటువంటి మహానీయుడు. కాణాద మహర్షి కణ సిద్ధాంతాన్ని, అణువును గూర్చి తెలిపినటువంటి మహానీయుడు. ఆర్యభట్ట మహర్షి ఇతడు కేరళవాసి. నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి ఎన్నో ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలని వెలుగులోకి మొట్టమొదటిగా తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు ఆర్యభట్ట. ఇలా ఎంతోమంది ఋషులు మానవులకి ఎన్నో విద్యలు నేర్పి గురు ప్రముఖులుగా వెలుగొంది గురు పరంపరని నెలకొల్పారు. ఈ అంతమంది కూడా మనకు వేద సంపదని అందించారు. ఈనాటి అమెరికా ఆనాటి ఋషుల తాలూకా తపో ప్రాంతమే. ఈనాడు ప్రపంచ దేశాలకి కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికాపై మన ఋషుల తాలూకా ప్రభావం ఎంతగానో ఉన్నది. పూర్వకాలంలో అమెరికాను భారత్ భూభాగానికి కింద ఉన్న పాతాళలోకంగా వ్యవహరించేవారు.
సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు. అశ్వాన్ని దొంగలించి ఇంద్రుడు పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారుడైనటువంటి కపిల మహర్షి పక్కనే కట్టేశాడు. యాగాశ్వం యొక్క అన్వేషణలో సగరుని తాలూకా పుత్రులు పాతాళలోకం చేరి కపిల మహర్షి పక్కగా ఉన్నటువంటి అశ్వాన్ని చూసి అతడే యాగాశ్వాన్ని బంధించాడని భావించి మహర్షిని నిందించారు. సమాధి స్థితిలో ఉన్నటువంటి మహర్షి కళ్ళు తెరవగానే ఆ కళ్ళ నుంచి వెలువడిన యోగాగ్నిలో సగరపుత్రుడు భస్మమైపోయారు. కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కపిలారణ్యం. అదే నేటి అమెరికాలో కాలిఫోర్నియాకి దగ్గరలో ఉన్నటువంటి యాష్ల్యాండ్లోని సగరపుత్రుడు భస్మమయ్యారు. ఇంద్రుడు ఏగాస్వాన్ని కట్టివేసినటువంటి ప్రదేశం హార్స్ల్యాండ్. ఈ ప్రదేశాలకు 30 డిగ్రీల అక్షాంశంపై భారతదేశంలో గంగానది ఎదురుగా ఉంది. భగీరథుని ద్వారా గంగోత్రుడి నుండి వచ్చిన ఈ గంగానది ఆ సగర కుమారుల భస్మంపై పారి వారిని పుణ్యలోకానికి చేర్చింది. ఇది ఇక బలిచక్రవర్తి పాతాళలోకాన్ని పాలించిన తరువాత అదే కాలిఫోర్నియా. ఇప్పట్లో దీని పురాతన నామం మహాబలిపురం, మహాబలి భూమి. ఎందుకంటే అదే కాలిఫోర్నియా, అప్పట్లో దీని పురాతన నామం మహాబలి భూమి. ఇప్పుడు అమెరికాలో దానిని మలిపు అంటారు. దీనికి దగ్గరలో శాంతా మోనికా పర్వతము, లాస్ ఏంజల్స్ ఉన్నాయి. బలిచక్రవర్తి చివరిగా విష్ణువును తన దేశం ఎల్లకాలం శ్రీ సంపదలతో తులతూగాలని కోరితే అందుకే నేటికి కూడా అమెరికా సంపన్న దేశంగా నిలిపింది. పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్పాలన్నీ నాశనమైపోతూ ఉంటే అస్తిక మహర్షి దౌత్యంతో జనమేజయుడు సర్పయాగం నిలిపివేశాడు. మిగిలిన నాగులు తీసుకుని అస్తిక మహర్షి పాతాళ లోకానికి వెళ్ళిపోతే ఆ సంతతి వారి అమెరికా సమీపంలో ఉండే మెక్సికన్లు. అందుకే మెక్సికన్లను అజ్జక్ట్స్ అంటే ఆస్తికులు అంటారు. అప్పట్లో పాతాళంలో అమెరికా చీకటి ఉంటే భారతదేశానికి పొగలు ఉండేది. అదే నేటికి కూడా అమలులో ఉంది. అమెరికా త్రవ్వకాలలో భారత సంస్కృతికి సంబంధించిన పురాతన వస్తువులు ఎన్నో లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని దయానంద సరస్వతి, కంచి పరమాచార్య వంటి మహనీయులు వెలుగులోకి తెచ్చారు.